మావా దేనికి మావా లైఫ్ అంతా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితేనే ఉంటావు. నల్లగుంటే ఇన్సెక్యూరిటీ, తెల్లగుంటే ఇన్సెక్యూరిటీ, పొట్టిగుంటే ఇన్సెక్యూరిటీ, పొడుగు ఎక్కువ ఉంటే ఇన్సెక్యూరిటీ, మాటలు ఏదో ప్రాబ్లం ఉండి నత్తి ఉంటే ఇన్సెక్యూరిటీ, చూపులు ఏదో ప్రాబ్లం ఉండి మెల్ల కన్ను ఉంటే ఇన్సెక్యూరిటీ, జుట్టు ఊడిపోతే ఇన్సెక్యూరిటీ, చెయ్యి వంకరుంటే ఇన్సెక్యూరిటీ, కాలు వంకరుంటే ఇన్సెక్యూరిటీ. ఫిజిక్ ని దాటేసి ఏదో ఒక రకంగా బతుకుదామని చెప్పేసి ఏదో ఒక వచ్చిన పని చేసుకుంటా బతుకుతానవా? నీకంటే బెటర్ జాబ్ చేసేటోడిని చూసి వానికంటే నీ జాబ్ చాలా చిన్నదనో, లేకపోతే వానికంటే నీ శాలరీ తక్కువనో జాబ్ను చూసి ఇన్సెక్యూరిటీ. పోనీ అయినా సరే దాన్ని దాటేసి బతుకుదామా అని అంటే వాడు వాడే కారు బాగుంది, లేదంటే వాడు వాడే బండి బాగుంది, నా దగ్గర ఉన్న బండి బాగాలేదు ఇన్సెక్యూరిటీ. వాడి ఫోన్ బాగుంది, నా ఫోన్ బాగాలేదు ఇన్సెక్యూరిటీ. వాడి దగ్గర మంచి వాచ్ ఉంది, నా దగ్గర మంచి వాచ్ లేదు ఇన్సెక్యూరిటీ. వాడు వేసుకున్న బట్టల్ని చూసి ఇన్సెక్యూరిటీ. లైఫ్ మొత్తం పక్క నుండి చూసుకుంటూ వాడిని కంపేర్ చేసుకుంటూ వాడి లైఫ్ ని నీ లైఫ్ ని పోల్చుకుంటూ ఈ ఇన్సెక్యూరిటీ. మ్యాటర్ ఏంటిదనంటే నువ్వెవరితోటైతే కంపేర్ చేసుకుంటానో వాడు ఇంకొకరితో కంపేర్ చేసుకుని వాడు ఇన్సెక్యూర్ గా బతడు. ఎవ్వడు కాన్ఫిడెంట్ గా బతకలేడు. దేనికి మావా లైఫ్ లో ఉన్నదాంతో సంతోషపడాలి, కావాలనుకునే దానికోసం కష్టపడాలి, కానీ లేని దానికోసం ఎప్పుడు బాధపడకూడదు. నీ లైఫ్ నిన్నటి కంటే ఈ రోజు బాగుందా? ఈ రోజు నుంచి రేపటికి బాగుండడానికి ఏం చెయ్యాలి? నిన్నటికి ఇవాళకి రేపటికి గ్రోత్ గ్రాఫ్ పెరగాలి. సో దాంట్లో సంతోషాన్ని ఎత్తుక్కో, దాంట్లో మాత్రమే సంతోషాన్ని ఎత్తుక్కో. బికాస్ హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. పక్క నుండి కంపేర్ చేసుకొని వాడి దగ్గర ఏదో ఉంది మన దగ్గర ఏదో లేదు అని చెప్పేసి అది సంతోషం అని అనుకుంటే అది అసలు సంతోషమే కాదు. దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని తలుచుకొని నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. చెప్పినా కదా, హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. నీలో ఉంది నీ సంతోషం, నీ పనిలో ఉంది నీ సంతోషం. నీ లైఫ్ నిన్నటి కంటే ఈ రోజు బెటర్ గా ఉందా లేదా? బెటర్ గా లేకపోతే బెటర్ గా ఉండడానికి ఏం చెయ్యాలి? దాని మీద దృష్టి పెట్టు.